అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిచ్చుటకు ఇష్టపడ్డాడు. ତାଙ୍କର ପୁତ୍ର ଇସାକକୁ ବଳି ଦେବା ପାଇଁ ସେ ନିଶ୍ଚିତ ହେଲେ. కానీ సొదొమ గొమొర పట్టణం నాశనం చేయబోతా ఉన్నప్పుడు, ଯେତେବେଳେ ସୋଦମ ନଗରକୁ ବିନାଶ ଆସିବା ସମୟରେ, సొదొమ పట్టణంలో ఉన్న లోతు వినాశనం కాబోతా ఉన్నప్పుడు, సోదమ నగରରେ ଥିବା లోతుకుର వినଷ୍ଟ ଉପସ୍ଥିତ ହେବା ସମୟରେ తన కుమారుని దక్కించుకోవడానికి విజ్ఞాపన చేయలేదు. కానీ ଆଜ୍ଞା ତାଙ୍କର ନିଜର పుత్ర ପାଇଁ ବଞ୍ଚେଇବା ପାଇଁ କେବେ ସେ ఒక్కగానొక్క కుమారుడు 100 సంవత్సరాల పుట్టిన కుమారుని దక్కించుకోవడానికి విజ్ఞాపన చేయలేదు. కానీ 100 ବର୍ଷରେ ମିଳିବା పుత్రଙ୍କ ପାଇଁ ସେ କେବେ ମଧ୍ୟ ନିବେଦନ କରିନଥିଲେ. తనను కష్టపెట్టి, తనను బాధ పెట్టి, తనను శ్రమ పెట్టి, నింద పెట్టి, విడిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. ତାଙ୍କୁ ବାଧା ଦେଇ, ତାଙ୍କୁ ନିନ୍ଦା ଦେଇ, ତାଙ୍କୁ ତାଡ଼ନ ଦେଇ, ତାଙ୍କୁ ବିରୋଧାଚରଣ କରି, ଗଣ୍ଡଗୋଳ ସୃଷ୍ଟି କରି, ତାଙ୍କୁ ଛାଡ଼ିକି ଚାଲି ଯାଇଥିବା లోతుଙ୍କ ପାଇଁ ସେ ନିବେଦନ କରୁଛି ପରମେଶ୍ୱର. సేవక ఈ రోజు నేను గుర్తు చేస్తా ఉన్నా, సేవక ଆଜି ତୁମକୁ ଏହା ମନେ ପକେଇବା ପାଇଁ ଦିଏ, విజ్ఞాపన పరిచర్యకు మూల్యం